그거 아메리카가 인생의 킹마고참 성킹마이 생기고 성킹마이 생겨버렸어. ఏమండి ఇప్పుడు మన మాట్లాడుకోబోయే సినిమా పేరు వచ్చేసి నేను ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండే నేను ఇప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యి ఈ వీడియో వేసాను. ఫస్ట్ హాఫ్ అంతా లాగే ఏమి గెటప్ సీన్ కానీ ఎందుకు తీసుకున్నారు మీరు? కామెడీ గెటప్ సీన్తో అంటూ ఇంకా బ్రహ్మాండికంగా కామెడీ ఉంది కానీ వాంకు ఎందుకు కామెడీ చేయలేరా మీరు? బుల్లికి కమల్ హాసన్ అని పేరు వానికి వాడిని డబ్బులు చెప్తారా మీరు? ఇంకొచ్చేసి మన అఖిల్ యాక్టింగ్ బాగుంది. దీనికి రంగస్థలానికి ఎందుకు మూడు ప్రకారం అర్థం రంగస్థలంలో రామ్ చరణ్ ఇంకా బాగా న్యాచురల్ యాక్టింగ్ చేశారు. ఇది అట్లుంగా హీరో యాక్టింగ్ తప్పుకే ఆ భాగ్యశ్రీ గ్లామర్ తప్పుకే ఏం లేదు సినిమా. హీరో డైలాగ్ డెలివరీ చూసానుకో వద్దులే. హీరో డైలాగ్ డెలివరీ చూసానుకో కష్టాలకి ఏం కదా సినిమా. క్లైమాక్స్లో కూడా లేకుండా మా కర్మ ఏం చేసావు. కానీ ఏమంటామాట హీరో క్లైమాక్స్లో బాగా చేసినారు, యాక్టింగ్ బాగుంది. కానీ హీరో ఇంకా మొదక్కునే లోపల వైట్ కింగ్ మాత్రం ఆ లుక్ని డ్యామేజ్ చేశానని చెప్పుకోవచ్చు. అతనికి ఇంకా మసి పూసినా ఆమె కాంప్లైంట్ బాయ్ అనుకున్నారు. ఎంగా సినిమా ఇగో ఆ పాటలు ఎందుకు పెట్టినారో తెలియదు. ఆ పాటలు ఎందుకు పెట్టినారో తెలియదు. ఒక్కటే చెప్పాల్సిన విషయం ఈ సినిమాలో విలన్ యానించి పెట్టినారో నాకు తెలియదు కానీ విలన్ సూపర్ వేసినారు. విలన్ వాళ్ళమ్మ అరుణ సమేతలో బస్సరెడ్డి బాయ్ అంటారు, ఆమె కూడా బాగా ఇచ్చింది. అంటే ఇంకా కన్నెపాపానికి ఆమె ఒక తప్పు చేస్తుంది. కవిలో వచ్చి ఏం లేదా భాగ్యశ్రీ వింటే సినిమా ఇంకా మన హీరో ప్రేమించగానే హీరో ఫ్రెండ్ కూడా ప్రేమిస్తారు. కానీ ఆమెకు వారంటే ఇష్టం లేదు. హీరో ఫ్రెండ్ హీరోని ఇష్టపడతారు. అది తెలిసి మంచిగా నటించిన హీరో ఫ్రెండ్ వాళ్ళిద్దరికి పెళ్లి చేసి అది మనసులోనే పెట్టుకుని ఇక కంగా నడిపిస్తారు. ఇక భలే ఇంకేం చెప్పుకోవాలంటే విలన్ని ప్రేమించిన ఒక అమ్మాయి భలేసారి. ఆమెనే హీరోయిన్ వాళ్ళ అక్క. ఎందుకు ఈ సినిమాకు పోయినామో ఎందుకు ఏమో. హై ఎక్స్పెక్టేషన్తో ఏం పోవద్దు, లో ఎక్స్పెక్టేషన్తోనే పోండి. కథలో చాలా లాగా ఉంది, అసలు బాగాలేదు. హీరో నటన, హీరోయిన్ గ్లామరు, హీరో నటన కన్నా విలన్ క్లైమాక్స్లో నడిచి వస్తాయా వదిలే. మంచి మాటలు మా ఆంధ్ర భాష వస్తాయి వద్దు. పక్కా నాకు
క్లైమాక్స్లో మాత్రం కొద్దిగా నాగార్జున కొడుకని నమ్మకం చెప్పలేదు. నాగార్జున కొడుకే అనిపించాను. క్లైమాక్స్ యాక్టింగ్ బాగుంది. ఏం లేదా క్లైమాక్స్ కోసం, విలన్ కోసం, ఆ భాగ్యశ్రీ కోసం పోవచ్చా సినిమా అంతే. హీరో యాక్టింగ్ కూడా బాగా చేసినా కానీ ఆ స్కిన్ టోన్ ఎంత గాడుకు చేసినా వాడు కాంప్లైంట్ బాయ్ అన్నట్టున్నారు. ఏదైతే ఉంది అయ్యగారు హ్యాపీ, మేము హ్యాపీ, నాగార్జున సార్ హ్యాపీ. అట్లనే నాగార్జున ఫ్యామిలీ హ్యాపీ. ఇక్కడికి అయ్యగారు గట్టుగా పడినారు. కంగ్రాచులేషన్ అయ్యగారు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయ్యగారు. ఓయో చెప్పడం మర్చిపోయినా. లాస్ట్కు హీరో చేతనే హీరోని చంపిస్తారు. అది చెప్పడం మర్చిపోయినా, అందుకే మళ్ళీ వచ్చేసిన.